గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. నిన్న రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అందులో ఫస్ట్ డే ఈ పెద్ద నోట్ల రద్దుపైన చర్చ జరిగింది. పెద్ద నోట్ల రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమర్థిస్తుంది, పెద్ద నోట్ల రద్దుతో ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే చర్యలు, తర్వాత ఈ రద్దుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన తర్వాత ప్రజలపైన పడుతున్న భారం పైన కూడా రాష్ట్ర అసెంబ్లీ చర్చించింది. అయితే మంచికే మా మద్దతు ఉంటుంది, దానివల్ల ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల మంచి జరుగుతుంది దేశానికి, రాష్ట్ర ఖజానా కూడా మేలు జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే సపోర్ట్ చేశామని చెప్పి కేసీఆర్ చెప్పారు. అన్ని పక్షాలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి, ప్రతిపక్షాలు. అదొక వార్త ప్రధానంగా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది ఢిల్లీలో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. పార్టీ గొప్పదా దేశం గొప్పదా అన్నప్పుడు దేశం కోసమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, అందుకే ఈ పెద్ద నోట్ల రద్దు విషయంలో కాంగ్రెస్ కంటే కూడా మేము మాత్రం నిర్ణయం తీసుకోగలిగాం. కాంగ్రెస్కి ఇలాంటి సందర్భాలు వచ్చినా కూడా కాంగ్రెస్ ముందుకు పోలేదు, వాళ్ళ పార్టీ ప్రయోజనాలు చూసి నల్లధనంపై పోరాటం చేయలేదని చెప్పి నిన్న ప్రధాని అన్నారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఈ రియో ఒలింపిక్స్లో మన సెటిలర్ సింధు పైన గెలిచినటువంటి కరోలినా మారిన్ను నిన్న దుబాయ్లో సింధు ఓడించింది, ఆమెపై గెలిచింది. అదో వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నాయి. అయితే రాత్రి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై ₹2.21, డీజిల్ పైన ₹1.79 పెరిగాయి నిన్న. ఇదో వార్త ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మనము నిన్న అసెంబ్లీలో ఈ డిమానిటైజేషన్పై జరిగినటువంటి చర్చ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్న విషయంలో కేసీఆర్ ఇచ్చినటువంటి వివరాలు, చెప్పినటువంటి విషయాలు, దానిపై మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఎండల లక్ష్మణ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గోవల బాలరాజు గారు, తర్వాత సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ గౌరీశంకర్ గారు మాట్లాడుతున్నారు. గౌరీశంకర్ గారు, నిన్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈ డిమానిటైజేషన్ సమర్థించడాన్ని ఎట్లా చూస్తారు? అంటే నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడేది మాత్రం చాలా క్లియర్గా ఉంది. తను ఓపెన్లీ మోడీ గారు సపోర్ట్ ఇచ్చిండు. అట్ ద సేమ్ టైం ఒక రైడర్ కూడా పెట్టిండు. ఏదైనా మంచి కోసం ఉంది, రాష్ట్రం కోసం, దేశం కోసం అనుకున్నప్పుడు మేము డెఫినెట్గా సపోర్ట్ ఇస్తాము. కానీ ఏమన్నా దాంట్లో తప్పులు జరిగినా లేదా అంటే ప్రజా వ్యతిరేకంగా ఏమైనా పనులు ఉన్నా అంటే డెఫినెట్గా మళ్ళీ వ్యతిరేకిస్తామన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఓపెన్లీ అపోజ్ ఈ డిమానిటైజేషన్. ఎందుకంటే దీంతో ఇప్పుడు ప్రస్తుతం ప్రాబ్లం ఏదైతే డెవలప్ అవుతుంది, షార్టేజ్ ఆఫ్ క్యాష్ కానీ బ్యాంక్స్ అసలు పేమెంట్ ఇవ్వకపోవటం, దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడతలేరంటే డెఫినెట్లీ ఒక మంచి వచ్చాడు. ఒక మోడీ గారు ఒక డిసిషన్ తీసుకున్నారు, టార్గెట్ ఏంది బ్లాక్ మనీ అని. కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, లేదని కాదు. సపోర్ట్ మాత్రం డెఫినెట్లీ పబ్లిక్లో కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఏంటంటే బ్లాక్ మనీ కోసం ఏదో ఫైట్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఇవ్వాలి. కానీ డే టు డే క్యాష్ ఎప్పుడైతే బ్యాంకులకి రావటం లేదో ఆ ఇబ్బందులు పడుతుంటే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకోవాలి ఉండేది. ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ బ్యాంక్స్ గిట్ట ఉండేది, మన లోవర్ డినామినేషన్ నోట్స్ గిట్ట అన్ని పెడితే ఈ ఇబ్బంది రాకపోయేది. ఏటీఎంస్ కూడా రెగ్యులర్ మనకు ఈ లోవర్ డినామినేషన్ క్యాష్ నోట్స్ ఉంటే పెద్ద ప్రాబ్లం కాకపోయేది. అది ప్రాబ్లం క్యాష్ పెట్టాక ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. దాంతో ప్రజలు కూడా కొంచెం చాలా చోట్ల రోడ్ల మీద వచ్చేసింది, ప్రొటెస్ట్ చేసింది. ప్రజల్లో మాత్రం డెఫినెట్గా ఉంది, లేదు అని కాదు. బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని కొల్లగొట్టాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి మాత్రం ఉంది. దాంతో ఇంకా సహనం ఉంది. అందుకే సహనం ఉంది. అందుకే వాళ్ళు ఇప్పటిదాకా ఇంకా రోడ్ల మీద కొన్ని ఘర్షణలు జరిగినాయి. కానీ అంత మాటకు వ్యతిరేకత, గవర్నమెంట్ వ్యతిరేకత మాత్రం ఇంకా రాలేదు. నిన్న సీఎం కూడా మాట అన్నారు, ఎవరినో సమర్థించడం కోసం కాదు, నేను బీజేపీనో లేకపోతే ప్రధాని కాదు, నల్లధనంపై జరుగుతున్న పోరుకు సమర్థిస్తున్నాం, అమలు బాగుంటే మంచి జరుగుతుంది అన్నటువంటి ఆశ ఉంది అన్నారు. డెఫినెట్గా ఒకటి పాలసీ డిసిషన్ మేము సపోర్ట్ చేస్తాము. మంచి కోసం, దేశం కోసం మంచి చేసే వాళ్ళకి డెఫినెట్గా మేము సపోర్ట్ ఇస్తాము. లేదు ఆ ప్రజా వ్యతిరేక చర్యలు ఏమైనా ఉంటాయంటే డెఫినెట్గా దాన్ని అపోజ్ చేస్తామని కూడా చెప్పడం. రైడర్ కూడా పెట్టారు, డైరెక్ట్ ఓపెన్ బ్లాంకెట్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇట్స్ మేజర్ పాలసీ డిసిషన్ తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు. రేపు పొద్దున రిపర్కషన్స్ ఎట్లుంటుందో తెలిసిపోతారు మనకి. నెక్స్ట్ 1 yearలో మనకు డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ తెలిసిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు మాత్రం ఇబ్బందులు మాత్రం ఉన్నారు, ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. డే టు డే వాళ్ళకు ఖర్చులకు కానీ డబ్బులు తీసుకోవడం. ఎందుకంటే మన డబ్బులు మనం పోయి మన బ్యాంక్కి విత్డ్రా చేస్తానికి రిస్ట్రిక్షన్స్ పెట్టే వరకు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రైట్ బాలాజీ గారు, నిన్న ప్రతిపక్షాలు ముఖ్యంగా ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ మీరు బీజేపీకి సమర్థిస్తున్నారు, ప్రజలకు కష్టాలు చూడట్లేదు అన్నారు. వాస్తవంగా దేశంలో మొదటగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేంద్రంలో డిసిషన్ ప్రధానమంత్రి గారు తన నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారిని కలిసి ఇక్కడ స్థానిక ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను, దేశ స్థాయిలో పడుతున్నటువంటి ఇబ్బందులను చెప్పడం జరిగింది.
తర్వాత మళ్ళీ ఒక ఇనిషియేషన్ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ప్రధాని అపాయింట్మెంట్ తీసుకొని ప్రధానమంత్రి గారితో కలిసి విషయాలను చర్చించి విషయాల పట్ల ప్రధానమంత్రి గారికి ఉన్నటువంటి అవగాహన, వారికి ఉన్నటువంటి ఆలోచనలు ఏందో తెలుసుకున్న తర్వాత కొంత కేసీఆర్ గారు కూడా కన్విన్స్ కావడం జరిగింది. వాస్తవంగా నిజంగానే కనుక ప్రధానమంత్రి గారు నాతో చర్చించినటువంటి పద్ధతిలోనే కనుక పోయినట్టయితే డెఫినెట్గా కొంత గొప్ప దేశానికి మేలు జరుగుతుందనే విశ్వాసం ముఖ్యమంత్రి గారితో లోపల కలిగిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు ఒక 50 రోజుల వ్యవధి అడిగినారు. 50 రోజుల లోపల కనుక ప్రధానమంత్రి గారు అనుకున్నట్టుగా జరిగినట్టయితే డెఫినెట్గా దేశానికి న్యాయం జరుగుతుంది, పేద ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఒక విశ్వాసాన్ని వెలబుచ్చడం జరిగింది. సేమ్ టైం ముఖ్యమంత్రి గారు నిన్న సభా సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక ఈ నిర్ణయం మేలు జరిగితే మంచిది, ఒకవేళ పరిణామాలు పేదలకు భారంగానే కనుక మారినట్టయితే డెఫినెట్గా ప్రజల పక్షాన ఉండి ప్రధానమంత్రి గారితో మాట్లాడతాం. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం పైన ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధమవుతామనే విధంగా చెప్పినారు. ఒకవేళ మనకు తక్కువ డినామినేషన్ రాకపోతే లేదు నిజంగా నష్టం జరుగుతుందంటే పోరాటం చేస్తామని చెప్పాడు. డెఫినెట్గా చేసిండ్రు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎవరిదో వకాలు పుచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎవరి పక్షం వహించాల్సినటువంటి అవసరం లేదు. ముందు నుంచి కూడా ప్రజల పక్షంగా ఉన్నారు, ప్రజల మధ్య నుంచి వచ్చినటువంటి నాయకుడు, ప్రజా ఉద్యమాల నుండి వచ్చినటువంటి నాయకుడు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉంది ఏ నిర్ణయాలు ఎట్లుంటాయి. ఒకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మన ప్రధానమంత్రి భారతదేశ ప్రథమ పౌరుడిగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు, మనం అప్రిషియేట్ చేయాలి, గౌరవించాలి. ఒకవేళ నిజంగా నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ బాధ్యతాయుతంగా ఈరోజు నిజంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ విఫలమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిజంగా పార్లమెంట్ సమావేశాలనే కనుక వాడుకొని కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యత భుజస్కంధాలపైన వేసుకొని ప్రధానమంత్రి గారితో చర్చకు పట్టుబట్టి చర్చ జరిపి ఉంటే నిజంగా వీరి వైఖరేందో ప్రధానమంత్రి వైఖరేందో ప్రజలు ఏం కోరుకుంటున్నారో పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమయ్యేది. కానీ ఈరోజు అభయన్స్లో పెట్టి ఒకవేళ చర్చనే కనుక జరిగినట్టయితే గతంలో ఎన్నో కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీ చేసి ఉంది. కాబట్టి తమ ప్రభుత్వ హయాంలో వాటన్నింటినీ కూడా బండారం బయటపడుతుందని భయమా, లేదంటే ఒక్కసారి ఇటువంటి నిర్ణయమే తీసుకోవడానికి పూనుకొని వెనక్కి తగ్గినరో సమాధానం చెప్పాల్సి వస్తుందా? వీటన్నింటినీ కన్ఫ్యూజన్లో పడి కాంగ్రెస్ పార్టీ చర్చకే పూర్తి స్థాయిలో సహకరించినటువంటి పరిస్థితి. అక్కడనేమో చర్చకు సహకరించదు, ఇక్కడనేమో బీఎస్సీలో చర్చ పెట్టాలంటారు. చర్చ పెట్టినటువంటి సందర్భంలో చర్చించండి, ఇది మన పరిధి కాదు, మన జ్యూరిడిక్షన్ కానప్పటికీ మీరు కోరిన పిదప మేము ఒప్పుకోవాల్సి వచ్చింది చర్చించకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు అటువైపు ఎందుకు నిలబడతారో సమాధానం చెప్పాలంటే ఎందుకు బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి మేము అలై పార్ట్నరా, లేదంటే మాకు బీజేపీ పార్టీకి ఏమైనా పార్ట్నర్షిప్ ఉందా? మాకు దీనికి ఏం సంబంధం? ముఖ్యమంత్రి గారు పరిధిలో ఉన్నారు, పరిధి దాటి పరిధులు మనిషి ఈరోజు అంత అనుభవం ఉన్నటువంటి నాయకులు సైతం చర్చకు పట్టుబట్టి చర్చించకుండా విమర్శలు చేసి పూర్తి స్థాయిలో ఎంత మాట్లాడాలనో ఎంత విమర్శించాలనో విమర్శించి రాజకీయ లబ్ధి కోసం నిన్నటి వేదికను వాడుకొని అంతిమంగా మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు, మేము ప్రొటెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడినటువంటి తీరు చూస్తే నిజంగా హాస్యాస్పదంగా అనిపించింది. ఆ రకమైనటువంటి ఆనవాయితీ మంచిది కాదు. ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం, ప్రధానమంత్రి గారు ఈ నెల 31వ తారీఖు వరకు సమయం అడిగినారు. ఆ సమయం లోపల కుదట పడుతుంది పరిస్థితి అని అనుకుంటున్నాం. ఒకవేళ కనుక ఆ రకంగా జరగనట్టయితే డెఫినెట్గా అనిపిస్తుంది ఈ 31st వరకు ఈ సమస్యలని పరిష్కారం అయితే అని చెప్పి ఇప్పుడు అవుతుందా లేదనేది మేమైతే వీఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు ది సెంటర్. ఓకే, ప్రధానమంత్రి గారి నిర్ణయాన్ని చూస్తారు, గౌరవిస్తున్నాం. ఇప్పుడు ప్రజల్లో పడుతున్నటువంటి అవస్థలను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటున్నాం. దీంట్లో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి స్టాండ్ను ప్రజలకు విడమర్చి ప్రజలను క్యాష్లెస్ వైపు వ్యవహారాల వైపు మళ్లించేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. ఎందుకంటే భారత పౌరులుగా మా బాధ్యత కూడా భావిస్తున్నాం. రైట్ సార్. లక్ష్మణ్ గారు, మీరు ఎట్లా చూస్తారు తెలంగాణ గవర్నమెంట్ సమర్థించదాన్ని ఒకటి, రెండోది ప్రతిపక్షాలు ముఖ్యంగా మీరు 1000 కోట్ల అప్పుల్ని రైట్ ఆఫ్ చేసి పంపించేశారు, ఇప్పుడేమో నేను పేద ప్రజలపై భారం వేస్తారని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. నేను అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ 1000 కోట్లు అంటే 10,000 కోట్లు అని చెప్పారు ఆయన. 10,000 కోట్లకు పైగా కార్పొరేట్ రుణాలు మాఫీ చేశారన్నారు, రైట్ ఆఫ్ అని డైరెక్ట్ మాఫీ అన్నారు ఆయన. రుణాల విషయంలో మొండి బకాయిలను టర్న్ ఓవర్ జరుగుతున్నటువంటి దాన్ని కాకుండా సపరేట్ అకౌంట్ కింద బ్యాంకింగ్ సిస్టంలో ఇచ్చేస్తారు. అవి మాఫీ కింద కావు, అవి మొండి బకాయిలను వసూలు చేసే వరకు దాని మీద ఇంట్రెస్ట్ బ్యాంకుకు రాదు, జమ కాదు. కాబట్టి ఆ సపరేట్ పద్దు కింద ఇచ్చేస్తారు. ఆ వసూలుకు ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది.
ఎవరన్నా అవగాహన లోపంతో కానీ ఆరోపణ చేయాలనేటువంటి ఆలోచనతో కానీ మాఫీ చేసిందంటే అది సరైనటువంటి విషయం కాదు. మరొక విషయం, నిన్న ముఖ్యమంత్రి గారు ఈ డిమానిటైజేషన్ విషయంలో కానీ నగదు రహిత ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ చాలా స్పష్టంగా మాట్లాడారు. చాలా సంతోషం. ఏదైతే మొదట్లో వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని మొదట్లో వారు భావించినటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం నుంచి ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి విధానం కాబట్టి దానికి అనుగుణంగా వారు ఆలోచన చేసి మరి దీనికి సమర్థించడం జరిగింది. సమర్థించి దీన్ని అమలుపరిచేటువంటి విషయంలో అవసరమైనటువంటి విధానానికి ప్రభుత్వం చొరవ తీసుకోవడం స్వాగతించదగ్గ పరిణామం. రెండో విషయం ఏంటంటే 31వ తేదీలోపు మరి 31వ తేదీ వరకు ప్రధానమంత్రి గారు గడువు అడగడం జరిగింది. ఇప్పటి వరకు అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో అంటే రూపే కార్డు నుంచి గతంలో నవంబర్ 8 కంటే ముందు ఉన్న పరిస్థితి నుంచి రూపే కార్డు ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో 316% పెరిగింది, 316%. అట్లనే 271% ఏదైతే మరి మొబైల్ ఫోన్కి యూపీఐకి సంబంధించి పెరగడం జరిగింది. యూఎస్ఎస్డికి సంబంధించి 120% పెరగడం జరిగింది. అట్లనే పోస్ట్ మిషన్కి సంబంధించి 95% పెరగడం జరిగింది. అంటే ఆ విషయంలో సీఎం గారు చెప్పారు, ఓకే డిజిటల్ ట్రాన్సాక్షన్ లో దేశంలోనే మన రాష్ట్రం ముందుకు పోతుంది. ఓవరాల్ కంట్రీకి సంబంధించి ఎప్పుడైతే అవసరమో అనుకున్నప్పుడు ఆ దిశలో ప్రజలు నడుస్తారు. ఈ తక్కువ కాలంలో ఇన్ని రెట్లు ఎక్కువగా ఆ యొక్క ట్రాన్సాక్షన్ జరిగింది అనేటువంటిది. ఈ ట్రాన్సాక్షన్ పెంచడానికి వినియోగదారులకు కానీ ఈ ట్రాన్సాక్షన్లో మోడ్లోకి రావడానికి వ్యాపారస్తులకు కానీ అనేక రకాలైనటువంటి ఇంటెన్సివ్స్ అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను ప్రభుత్వం ప్రకటించింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరి ఇది పెరిగే అవకాశం ఉంది. ఇవాళ దేశంలో 100 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయి. దాంట్లో 40 కోట్లు స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు 40 కోట్లు ఉన్నారు. ఈ 40 కోట్లు స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ ట్రాన్సాక్షన్లో భాగమైతే మరి 40% మనం చేరుకుంటాం. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో జస్ట్ 5% ఉంది. కానీ మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో 40% స్మార్ట్ ఫోన్లు ఉన్నటువంటి వినియోగదారులు ఈ యొక్క పేమెంట్ కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థ కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించాలి. వేరే రాష్ట్రాలు కొన్ని వ్యతిరేకించినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమర్థించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న చెప్పారు, కొంచెం మనకు కావాల్సినటువంటి అవసరాల గురించి రాశాం, రేఖ రాశాం, ఇంకా రాలేదు, ఇంకా రావాల్సిందన్నారు. చిన్న నోట్ల గురించి రాశారు, రాలేదు ఇప్పటిదాకా. సరిపోయిన ఇది చిన్న డినామినేషన్ ఇవ్వట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఆర్బీఐకి సంబంధించినటువంటి అధికారి, ఫైనాన్స్కి సంబంధించినటువంటి అధికారి స్పష్టంగా చెప్పడం జరిగింది. 2000 నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి సఫిషియెంట్గా మేము సర్క్యులేట్ చేసినాము. ఏవైతే ఇప్పుడు 500 నోట్స్ వేగంగా మరి సర్క్యులేట్ చేస్తామనేటువంటిది. అదే 50-100 నోట్లు ఇవాళ మనం చూసినాం. ఏసీబీ అధికారి ఢిల్లీలో అధికారి పట్టుబడితే 100 నోట్లు 50 నోట్లు అట్లా ఉన్నాయి. ఏదైతే 2000 నోటు కూడా రద్దు అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఎవరైతే అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ ఉన్నటువంటి వెల్లడించని డబ్బు ఉన్నటువంటి వాళ్ళు 100 రూపాయలు కూడా 100 రూపాయల నోట్లు వెనకకేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల సర్క్యులేషన్లో ఈ నోట్లకు కొద్దిగా ఇబ్బంది ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా అవన్నీ కూడా సర్క్యులేషన్లకు 500 నోటు చూసారా మన రాష్ట్రంలో? చూడడం కాదు, అంటే సర్క్యులేషన్ చూసారంటాను. ఏదో 1-2 వస్తే జేబులు పెట్టుకోవడం కాదు, అంటే లేదు. తెలంగాణ రాష్ట్రానికి 500 నోట్లు చాలా తక్కువ వచ్చినాయి. ప్రభుత్వం ఆ నోట్లను ఇబ్బడి ముబ్బడిగా ఇప్పుడు చేస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వ అధికారి ప్రకటించారు. రెండో విషయం ఏంటంటే నేను ఇక్కడ అంటే ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో దృఢంగా సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కింది స్థాయిలో ఉపాధి కార్మికులకు సంబంధించి ఒక 5 నెలల నుంచి పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఇస్తే ఈ సమస్య కొంత తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ఎక్కడో ఒక దగ్గర చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ రకమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకొని పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు ఏదైతే కేంద్రం నుంచి వచ్చినటువంటి
కింద ఇవ్వాల్సినటువంటి వాటిని ఇస్తే ఉపాధి హామీ విస్తృతమైనటువంటి పరిధి, దానివల్ల కొంత ఈ యొక్క సమస్య తీవ్రత తగ్గుతుంది. ఉపాధి లైన్ లో ఉన్న ప్రజల గురించి కూడా ఆలోచించండి సార్. మీరు ఎక్కడో కొన్ని గ్రామాల్లో జరిగేదాని గురించి మీరు చెప్తున్నారు, ఉపాధి హామీ గురించి చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మనమే అంటున్నాం, మనమే అంటున్నాం సామాన్యుడు లైన్ లో ఉన్నాడు, సామాన్యుడికి సంబంధించిన పేమెంట్ మనము ఇచ్చేస్తుంటే ఆ లైన్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉండదు కదా సార్. మన దగ్గర 2372 ఏటీఎంలు ఉన్నాయి, అందులో పని చేస్తున్నవి కేవలం 153 ఉపాధి హామీ పేమెంట్ కు సంబంధం లేదు. ఉపాధి సంగప్ప గారు, ఈ సమస్య గత 5 వారాల నుంచి వచ్చినటువంటిది. ఈ విధానం 5 వారాల నుంచి వచ్చింది, 5 నెలల నుంచి లేనటువంటి పేమెంట్ ఉన్నది కదా. ఓకే, అది కూడా ఇప్పించండి ఖచ్చితంగా. నేను అనేది కోరుతున్నాం, వాళ్ళు కూడా ఇప్పించండి. ఇది ఏదైతే 153 ఏటీఎంలు పనిచేస్తున్నాయి, మొత్తం మూతపడి వాటి గురించి ఆలోచించదా? కేంద్ర ప్రభుత్వం ఆలోచించదా? 2,23,000 2,00,000 అయినాయి, రినోవేట్ అయినాయి సార్. 153 మాత్రమే పనిచేస్తున్నాయి హైదరాబాద్ లో. ఇప్పుడు ఆ విషయం మర్చిపోతున్నారు మీరు. రైట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వచ్చారు. రామ్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మీరున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మేము బీజేపీకి సపోర్ట్ చేయట్లేదు, కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి సపోర్ట్ చేస్తున్నాం. అమలు బాగా జరిగితే మనకు కూడా మంచిదే కదా అని చెప్పి సీఎం గారు అన్నారు. ఎట్లా చూస్తారు? అంటే పథకం అన్నది మంచిదే, కానీ ఆచరణలో పెట్టడంలో మాత్రం చాలా తప్పులు ఉన్నాయి. దాంట్లో పేద ప్రజలు ముఖ్యంగా అసలు ఏ లైన్లో మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా చూడండి, కేవలం పేద ప్రజలే మనకు లైన్లలో కనబడుతున్నారు తప్ప గొప్ప వాళ్ళు ఎక్కడ కూడా లైన్లలో కనబడుతున్నారు. గొప్ప వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలు కొత్త నోట్లు ఎక్కడికి పడితే అక్కడ ఐటీ రైడ్లలో దొరుకుతున్నాయి. కాబట్టి అట్లా జరగకుండా, పేదవాళ్ళకి ఇబ్బంది కాకుండా, అవసరమైతే ఇప్పుడు ఏదైతే కొత్తగా 2000 నోట్లు ప్రింట్ చేసినారో దాన్ని 1000 రూపాయల నోట్లు సైజులను, 500 రూపాయల నోట్ సైజులను వాళ్ళు ప్రింట్ చేసి కానీ, ప్రిపేర్నెస్ చేసి కానీ, ఇంకోటి చేసి కానీ ఇబ్బంది జరగకుండా చేస్తే చాలా బాగుండేది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రావడం లేదని విశ్లేషకులు చాలా మంది చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎన్ని లక్షల కోట్ల నల్లధనం ఈ విధంగా బ్యాంకులకు వస్తుందని చెప్పి ఆశించారో ఆ విధంగా రావడం లేదు. ఆయన ఏమన్నారంటే మోడీ గారు, ఇది గంగా నదిలో వేసేస్తారు, ఈ నల్ల నోట్ల వాళ్ళందరూ కూడా గంగా నదిలో వేసేస్తారు అన్న మాట చెప్పిండు మోడీ గారు. స్వయంగా చెప్పినారు, అంటే ప్రజల వేదిక దగ్గర చెప్పినాడు. కానీ ఎక్కడ కూడా గంగా నదిలో వేయడం లేదు, అన్ని కూడా బ్యాంకుల్లో జమ అవుతున్నాయి. కాబట్టి ఈ పథకం ఏదైతే వాళ్ళు ప్రారంభించారో అది నిరుపయోగంగా మారుతుంది. ప్రజలను మాత్రం నానా విధాలుగా కష్టాలు, పెళ్లిళ్ళు చేయలేక ఆసుపత్రుల పాలై గుండెపోట్లు వచ్చి చచ్చిపోయే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చి ఎంతో మంది చచ్చిపోయారు లైన్లో నిలబడి. వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు ప్రజానికం ఉన్నారు. దాని గురించి మోడీ ఏంటంటే ఇప్పుడు బ్యాంకులన్నీ కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితికి వచ్చేసినాయి. అందరూ కూడా డబ్బును దోచుకొని విదేశాలకు వెళ్ళిపోయారు. మంజా లాంటి వాళ్ళు విదేశాలకు పారిపోయారు. రాని బాకీల నిధి కింద, బ్యాడ్ డెట్స్ కింద బ్యాంకులు రాసుకున్నారు. మాల్యా ఈ రోజు విదేశాలకు పారిపోయాడు. ఆయన తీసుకొస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా మాల్యా ఈ రోజు తీసుకురాలేదు. తీసుకురాకపోగా ఈ బ్యాంకులు కుప్పకోలే పరిస్థితికి వచ్చే పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఆ బ్యాంకులకి ప్రజా డబ్బు తీసుకొని బలోపేతం చేసి ఈ రోజు మోడీ కృషి చేసి చర్చ అదే జరుగుతుంది. కుప్పకోలే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈ బ్యాంకులను ఏ విధంగా కాపాడాలో దిక్కుతోచక తీసుకొచ్చి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఇందిరాగాంధీ గారు పేదలకు సాయం చేయడానికి బ్యాంకులను జాతీయం చేసింది. ఇతను ఈ రోజు రివర్స్ ట్రయల్ గా ఈ రోజు బ్యాంకుల్లోకి పేదల డబ్బు వచ్చే విధంగా ఈ రోజు చేస్తున్నాడు. పేదలకు డబ్బు ఇచ్చేటప్పుడు మాత్రం నానా కండిషన్లు. ఒకరోజు 2000 ఇస్తామంటారు, వారానికి 24,000 ఇస్తామంటారు. ఎక్కడ కూడా ఎవరు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ రోజు ప్రజానికం ఉన్నారు. ఎప్పటికల్లా ఈ పెద్ద డబ్బు ఇస్తాడో అన్నది కూడా చెప్పడం లేదు ఈ రోజు క్లారిటీగా. కాబట్టి చాలా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు. ప్రభుత్వం దీనిపైన పునఃసమీక్ష చేసుకోవాలి. పేద ప్రజల కష్టాలు జరగకుండా చూడాలి. ఎక్కడ చూస్తే అక్కడ పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఈ రోజు ఉద్యోగాల్లో కోత వచ్చేసింది, కూలీలకు పేమెంట్ లేదు. మీరు గ్రామీణ స్థాయికి పోయి చూస్తే కనుక అక్కడ పరిస్థితి ఏందన్నది అర్థమవుతుంది. చాలా అంటే చాలా కష్టాల్లో పేద ప్రజలు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పేది ఏ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పునఃసమీక్ష చేసుకోవాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒకరితో పచ్చుకొని ఈ రోజు బీజేపీకి అవుట్ రైట్ గా అయితే సపోర్ట్ చేస్తుందో దానికి తగిన మూల్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం కాదు అంటే ఆ విధంగా పూర్తిగా కాదు కదా. ఇప్పుడు 3,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని రాజీవ్ శర్మ గారు లెటర్ ఇచ్చారు. కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చినప్పుడు రాజీవ్ శర్మ గారు 3,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఇచ్చినాడు. ప్రధాని మోడీ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు 8,000 కోట్ల నష్టానికి మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో నాకు హామీ వచ్చిందన్న విషయం కూడా చెప్పాల్సింది నిన్న సభలో. ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ చదివి వినిపించినాడు. ఆ లెటర్ లోపల ఎక్కడ కూడా మన రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుంది, ఆ నష్టం గురించడానికి మోడీ గారు ఎలాంటి ప్రణాళిక చెప్పినారు అన్న విషయం చెప్పలేదు.
కేవలం ఏం చెప్పినాడంటే రిజిస్ట్రేషన్లలో ఆదాయం 2-3 కోట్లు తగ్గింది. అదే విధంగా మనకు ఆబ్కారీ శాఖ లోపల కొంత రెవెన్యూ అంత తగ్గకున్నా కూడా పర్వాలేదు అన్న విధంగా చెప్పింది తప్ప అసలు మనం 3,000 కోట్లని ఏ విధంగా ఇచ్చినాము, ఆ 3,000 కోట్ల తగ్గిందా లేకపోతే పెరుగుతున్నదా, దానికి నివారణ చర్యలు ఏంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సభలో చెప్పాల్సిన అవసరం ఉండే. ఆయన ఇచ్చిన 2 పేజ్ నోట్ లోపల ఎక్కడ కూడా రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల నష్టం వస్తుందంటే స్పష్టంగా పేర్కోలేదు. ప్రస్తుతానికి నష్టం జరుగుతుందని చెప్పినట్టున్నారు గౌరీశంకర్ గారు, మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఒక ఇండికేషన్ మాత్రం ఇచ్చాడు. అంటే 10 రూపాయలు వచ్చేది 7 రూపాయలు వచ్చినాయి, మరీ అంత పడిపోలేదు, మనకు కొంచెం డ్యామేజ్ అయితే అయింది. రేపు పొద్దున్న చూడాలి, ఇంకా నెక్స్ట్ మార్చ్ వరకు ఎంత అయితే మనకు రికవరీ అవుతుందా లేదా, డెఫినెట్గా ఇంపాక్ట్. అంటే ఒక అఫీషియల్లీ మాత్రం ఒక డిస్కషన్లో మాత్రం 3,000 కోట్ల దాకా లాస్ అయ్యేటట్టు పరిస్థితి ఉంది అని అందాజ వేస్తున్నారు. కానీ మనకు ఆఫీసర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు లిక్కర్లో మాకు పెద్ద ఎఫెక్ట్ కాలేదన్న, మాకు లిక్కర్లో పెద్ద మాకు లాస్ కాలేదని. వేరే చోట్ల 10 రూపాయలకి 7 రూపాయలు దాకా వచ్చింది, మరి అంత పడలేదు. క్యాష్ రిజిస్ట్రేషన్ 16 వచ్చేసి కొన్ని తగ్గించని రేపు పొద్దున రికవర్ అవుతుందా మార్చ్ వరకు మనం చూడాలి. కానీ డెఫినెట్గా ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు, లేదని కదా. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇంప్లిమెంటేషన్లో ఈ లోవర్ డినామినేషన్ నోట్స్ మనకు ఎక్కువ వాడేది నోట్లు 500 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు, ఈ నోట్స్ ఎక్కువ వాడే చలామణి అవుతా ఉన్నాయి. ఆ నోట్లు మనకు బ్యాంకులలో దొరకడం లేదు. బ్యాంకులలో 150 రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు, ప్రజలు కూడా భయపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఒక బ్యాంక్ మేనేజర్ చెప్పేది ఏంటంటే ఏ డబ్బులు అయితే తీసుకున్నారు కూడా అది కూడా తీసుకొని మళ్ళీ హోల్డింగ్ చేస్తున్నారు, ఖర్చు పెట్టలేదు. రేపు ఎవరైనా కానీ నేను కూడా రేపు పొద్దున నేను 2,000 తీసుకుని కూడా జాగ్రత్త పడుతున్నాను. 4 సార్లు ఇప్పుడు ఆలోచన హోటల్ బంద్, సినిమాలు థియేటర్ అన్ని బంద్ చేసుకుంటాం 2 రోజులు. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ వస్తారు, మళ్ళీ లైన్లో పోయి నిలబడాలంటే కష్టము, రేపు దొరుకుతాయి. అంటే కొన్ని బ్యాంక్స్ మాత్రం ప్రాబ్లం ఉన్నాయి, లేదని కాదు. మనకు ఇప్పుడు మాకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నేను వెళ్ళి చూసాను, మా దగ్గర ఏం ప్రాబ్లం లేదు. దే ఆర్ గివింగ్ ద క్యాష్ 10,000 24,000 రూపీస్ అంటున్నారు కానీ 10,000 డిస్కౌంట్ సార్ అన్నారు, 10,000 తీసుకుంటాం, మాకేం ప్రాబ్లం లేదు. పెద్ద క్యూ కూడా లేదు కొన్ని బ్యాంకులలో. కొన్ని బ్యాంకులు అయితే చాలా ఇబ్బందికరం. కేవలం కొన్ని బ్యాంకులు ఇస్తారు, చాలా బ్యాంకుల్లో ఇబ్బంది ఉంది. 24,000 ఇచ్చిన బ్యాంక్ చేసేది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఆర్పీ రోడ్ లో ఉన్నా, మాకేం ప్రాబ్లం లేదు. అక్కడ దే ఆర్ గివింగ్ ద క్యాష్ 10,000 రూపాయలు ఇచ్చేస్తున్నారు. 24,000 రూపాయలు మనకు వీక్లీ మనకు ఇది ఉన్నా కూడా ప్రయారిటీ అకౌంట్ కింద ఇట్స్ ఆర్డరీ అకౌంట్. ఐసిఐసిఐ బ్యాంక్ వెల్త్ ప్రయారిటీ అకౌంట్ ఉంది, అక్కడ డబ్బులు లేవు. నేను 2 సార్లు ఫోన్ చేసి అడిగితే డబ్బులు లేవు ఇప్పుడు అన్నారు. ఇక్కడ ఒక చిన్న స్మాల్ నిన్న ముఖ్యమంత్రి గారు చదివినిపించిన 2 పేజ్ నోట్ లోపల టీఎస్ వ్యాలెట్ గురించి పేర్కొన్నారు. నేను టీఎస్ వ్యాలెట్ గురించి ఆర్బీఐ వెబ్సైట్ పోయి చూసినాను. ఆర్బీఐ వెబ్సైట్లో ఏముందంటే ఫిబ్రవరి వరకు దెర్ ఇస్ ఎ బ్యాన్ అండ్ వ్యాలెట్, ఎనీ వ్యాలెట్, if anybody want wallet తీసుకుంటారు. no there is a ban after గవర్నమెంట్ తీసుకుంటుంది. అవును సార్, ఆర్బీఐ నుంచి పర్మిషన్ తీసుకుంటారు కదా. బ్యాన్ పెట్టారు, మీరు అప్లికేషన్ ఇస్తే కూడా వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు అంటున్నాను దే విల్ నాట్ యాక్సెప్ట్ అప్లికేషన్ అని వెబ్సైట్ లో ఉంది. ఆర్బీఐ కాపీ 3-4 బ్యాంకులు అవన్నీ కూడా గతంలో ఇచ్చిన వ్యాలెట్స్. ప్రస్తుతానికి వ్యాలెట్స్ ఇవ్వడం పైన నిషేధం ఆర్బీఐ విధించున్నది. నా దగ్గర డౌన్లోడ్ చేసుకున్న కాపీ ఉంది, మీరు ఆర్బీఐ వెబ్సైట్ చెక్ చేయండి. 2-3 రోజులు చూస్తున్నట్టయితే ఈ మధ్య కాలంలో ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా కొత్తగా వ్యాలెట్ పెడుతున్నారు. తర్వాత లైసెన్స్ గతంలో తీసుకున్న వాళ్ళు, ఈ రోజు తీసుకున్న వాళ్ళు కాదు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కనుక అప్లై చేస్తే దెర్ ఇస్ ఎ బ్యాన్, అప్లికేషన్ స్వీకరించరు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎందుకు ప్రజలు మభ్యపెట్టాలి? ఈ రోజు ఇబ్రాహింపూర్ విలేజ్ లోనో లేకపోతే సిద్దిపేటనో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నగర రహిత లావాదేవీలు చేయడానికి ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మాకు ఒక సదస్సు పెట్టి ఫస్ట్ మాకు అవగాహన కల్పించాలి, మేము ప్రజానికానికి అవగాహన కల్పించాలి. ఎక్కడ జరిగిందని ఈ రోజు ఎక్కడ అవగాహన, ఎవరైనా ఎక్కడైనా మీటింగ్ పెట్టిరా? ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ పెట్టిరా? ఏదైనా గ్రామాల్లో నడుస్తుందా ఈ రోజు నగర రహిత లావాదేవీలు? మాకు సంబంధించిన జంగారెడ్డి అని ఒక జెడ్పీటీసీ సభ్యుడు స్పేర్ పార్ట్స్ కొనడానికి కానీ ట్రాక్టర్కు పోతే సిద్దింబర్ బజార్లా ఆ వినాయక ఆటోమోటివ్ అన్నది వాడు 2% ఎక్స్ట్రా తీసుకుంటుండు. డబ్బులు ఇస్తే కాదు, చెక్ ఇస్తే కూడా, డెబిట్ కార్డ్ ఇస్తే కూడా 2% నాకు ఎక్స్ట్రా ఇవ్వాలి, లేకపోతే తీసుకో. సర్వీస్ చార్జ్ కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ పార్టీకి అనిపిస్తుంది. వాస్తవంగా ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు.
ఇప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా గౌరీశంకర్ గారు ఏం ఆయన చెప్తున్నాడు, ఆయన చార్జ్ చేస్తున్నాడని చెప్తున్నాడు. బ్రదర్ నువ్వు వినట్టుకుంటా, బ్రదర్ అదే frustration ఎందుకు? ఇబ్బంది frustration, ఈ ఇబ్బంది పార్లమెంట్ లో గౌరీశంకర్ గౌరీశంకర్ గారు వసూలు చేస్తున్నారన్న మాట చెప్తాడు. వసూలు చేస్తున్నారు. అగో విను మరొకసారి, మరొకసారి విను. నువ్వు చెప్పలేదంటే గౌరీశంకర్ చెప్పిన దాన్ని నువ్వు రివర్స్ గా చెప్తే ఎట్లా? పత్రికకు తప్పుదో పట్టించినట్టుగా ఆగండి రామన్ రెడ్డి గారు, చెప్పండి బాలాజీ గారు. ఇంకేమైనా ఉంటే మాట్లాడండి. నేను 2% ట్యాక్స్ గురించి మాట్లాడలేదు, 2% గురించి మాట్లాడలేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న మాట చెప్పిండ్రు. సేమ్ టైం ఏదైతే బ్యాంకులలో ఈజీగా ఉందో దాని విషయం కూడా ప్రస్తావించారు. 2% చార్జ్ చేస్తున్న విషయం గురించి అంటే ఇప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉందా, నేను బ్యాంక్ చేసేది అక్కడ ప్రాబ్లం ఏం లేదు. మేము వెళ్తున్నాం, లైన్ కూడా లేదు. 10 మంది ఉంటున్నారు, తీసుకుంటున్నాం, క్యాష్ వచ్చేస్తాం. 24,000 ఇచ్చాడు, 10,000 ఇస్తున్నాడు. చెప్తున్నారు. మేము కూడా ఎప్పటికప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా పరిధిలో లేనటువంటి అంశాన్ని మీకు చర్చించడానికి అవకాశం ఇచ్చి ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకున్నదా, కేంద్ర ప్రతిపక్షం ఇనిషియేషన్ తీసుకున్నదా లేదా అనేది పక్కన పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గంలో మా లీడర్ నాయకత్వం వహిస్తున్నటువంటి, మా పార్టీకి సంబంధించినటువంటి పెద్దల నాయకత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో దీన్ని ప్రయోగాత్మకంగా ఒక ప్రయత్నాన్ని అయితే మొదలుపెట్టిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెడదామని చెప్పిండ్రు. నిజంగా ఈ ప్రయత్నాన్ని దేశవ్యాప్తంగా కూడా అందరూ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కాంప్లికేషన్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయో, పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయో 31st వరకు తెలుస్తుందని పదే చెప్తా ఉన్నాం. ఈరోజు వకాల్తా పుచ్చుకున్నారు, లేదంటే మీకు ఇచ్చినటువంటి నోట్లో ఎక్కడ కూడా డీటెయిల్డ్గా లేదు, రాష్ట్రానికి నష్టం జరుగుతుందా, 3,000 కోట్లు ప్రధానమంత్రి ఇస్తున్నారా ఇస్తలేరా అనే విషయాన్ని గురించి కూడా ప్రస్తావించలేదు అంటున్నారు. ఇంటర్నల్గా ప్రస్తావించినటువంటి విషయాలు నిన్న అక్బరుద్దీన్ గారు ఏమన్నారు, మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి 45 నిమిషాలు ఇస్తామన్నారు, నాకు హాఫ్ అన్ అవర్ ఇస్తామన్నారు మాట్లాడడానికి. నన్ను ఎందుకు మాట్లాడలేదు ఆన్ రికార్డులో మాట్లాడుతున్నారు. బయట మాట్లాడినటువంటి విషయాలను కూడా సెంట్రలైజ్ చేసి మాట్లాడేటువంటి మైండ్ సెట్లో ప్రతిపక్షాలు ఉన్నటువంటి సందర్భంలో మేము కూడా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక అష్యూరెన్స్ ప్రధానమంత్రి గారి దగ్గర ముఖ్యమంత్రి గారు పొంది ఉండొచ్చు. మీరు అన్నట్టుగా దేశానికి మేలు జరుగుతుంది అని అంటున్నారు, మీరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మాఫీ చేస్తాం మీకు 50 దిన్ చాయి అని మీరు అంటున్నారు. కాబట్టి డెఫినెట్గా మేము వేచి చూస్తాం. మాకు మేలు జరుగుతుంది అనుకుంటే మాత్రం మీకు మద్దతుగా ఉంటాం. ఏ పార్టీ అయినా పర్వాలేదు, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితోనే చెప్పినటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా జరగబోయేటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో మీకు ధైర్యం లేకపోవచ్చు. పార్లమెంటును వాడుకొని నిజంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేషన్ సరిగా లేనటువంటి పరిస్థితిలో క్వశ్చన్ చేయాల్సి ఉంటే భారతదేశ ప్రజల మొత్తం కూడా హర్షించేది. మీరు ఈరోజు మా దగ్గర ఆటం బాంబు ఉంది, బుల్లెట్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంది అనుకుంటూ బయట మాట్లాడుకుంటూ పోతే ఆన్ రికార్డులో ఏం మాట్లాడకుండా ప్రజలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేయాలి. మీకేమి ఇబ్బంది ఉంది? కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఒకవేళ ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉండే. మా పరిధిలో లేనటువంటి అంశాన్ని బీఎస్సీలో చర్చ పెడదామని ప్రకటించిన తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు మీకు నిన్న మీరు చర్చించిండ్రా లేదా డినామినేషన్ పైన? జానారెడ్డి గారు లేచి నిలబడితే అవకాశం ఇవ్వలేదు. జానారెడ్డి గారు లేచి నిలబడ్డారు, మాట్లాడడానికి లేచి నిలబడితే సభానాయకుడు ఎందరో ప్రతిపక్ష నాయకుడు అంటారన్న మాట చెప్పినాడు. ముఖ్యమంత్రి గారు సభానాయకుడు లేచి నిలబడితే బెల్లు కొట్టేసి బైక్ బంద్ చేసుకొని వెళ్ళిపోయారు. నిన్న బెల్లు కొట్టలేదు ముఖ్యమంత్రి గారు, సభాపతి గారు స్పష్టంగా క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు చెప్పేది ఉన్నమాట కూడా చెప్పడం జరిగింది. సీఎం గారు 2-3 సార్లు వేసి చెప్పారు కదా, ఇది విమర్శించడానికి ముఖ్యమంత్రి గారు రిప్లై ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే అవకాశం ప్రతిసారి ఉంటది. మీరు ఒక్కసారి గమనించండి. ముఖ్యమంత్రి గారు రిప్లై ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు ప్రొటెస్ట్ కు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఎట్ ఏ టైం లేచి మీ వాయిస్ వినిపించలేరా? అనవసరమైన సమయంలో వెల్ దగ్గరకు వస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు. నిన్నటి విషయం కాదు, గతంలో చాలా సార్లు ప్రయత్నం చేసిండ్రు. బాలరాజు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే పార్లమెంట్లో
దీని మీద అర్థవంతమైన చర్చ జరగడానికి అవకాశం ఉండి ఆ చర్చ నుంచి దూరం పోయింది. ఎందుకంటే ప్రధానమంత్రి సభకు రానందు మూలంగా దూరం పోయింది. ప్రధానమంత్రి సభకు రావాలని ప్రధానమంత్రి సభకు వచ్చి ప్రధానమంత్రి బయట పోయి మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. సభకు రావాలని చెప్పి డిమాండ్ చేసినాం. మీరు ప్రధానమంత్రి సభలో కూర్చున్నారు కానీ మీరు బయటకు వెళ్ళారు. మేము డిమాండ్ చేసినప్పుడు లేడు సభలో. మీరు డిమాండ్ చేసినప్పుడు లేకపోతే మీ డిమాండ్ ప్రకారం వచ్చిండు కదా. వచ్చినాక కూడా మీరు బయటకు పోయి మీరు బయట మాట్లాడితే చర్చ జరిపినరా? జరపలేదు. మీరు చర్చ జరపడానికి ఏంటంటే మీరు దీన్ని అడ్డగోలుగా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి దీని విషయంలో మీరు ఏదైతే అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ ఉన్న వాళ్ళకి సంబంధించి సమర్థించడానికి మీరు ప్రయత్నం చేస్తారు. రైతుల రుణాలు మాఫీ చేయమని చెప్పి స్వయంగా ప్రధానిని పోయి రాహుల్ గాంధీ గారు పోయి కలిసారు. దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, ఊరేసుకొని చచ్చిపోతున్నారు. ఆ పరిగి నియోజకవర్గంలో 25 మంది రైతులు చెట్లకు ఊరేసుకొని చచ్చిపోతున్నారు. ఇట్లా దేశవ్యాప్తంగా వేలాది మంది చచ్చిపోతున్నారు. రైతు రుణాలు మాఫీ చేయండి అని చెప్పి ప్రధాని దగ్గర పోయి రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో రైతులు చనిపోయినరు, తెలంగాణలో రైతులు చనిపోయినరు. ఈ రాహుల్ తెలంగాణ కోసం యువకులు ఆత్మహత్యల నుంచి కాపాడని చెప్పి రాహుల్ గాంధీ గారు స్వయంగా పోయి కలిసి తరచుగా మీరు వస్తుండండి అన్న మాట రైతుల ఆత్మహత్యల గురించి ఆదిలాబాద్ నిర్మల్కి వచ్చి ఒక 13 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాహుల్ గాంధీ తెలుసా అని చెప్పి అడిగి రైతు రుణాలు చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఆ విషయం మర్చిపోకండి. రైతులకు కాంగ్రెస్ పార్టీ పస ఉండాలా కానీ ఒకసారి చెప్పండి. మీరు ఖాతాలో వేస్తామని చెప్పి 15 లక్షల రూపాయలు మీరు వేసిర్రా? పేద రైతుల ఖాతాలలో 15 లక్షల రూపాయలు చేయండి. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టినారు, మీరు ఏం చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఎమ్మెల్యే గారు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాళ్ళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసింది. 1971లోనే నోట్ల రద్దు చేసి ఉంటే ఇంత బ్లాక్ డబ్బు పోగయ్యేది కాదు, నల్లధనం పోగయ్యేది కాదని చెప్పన్నారు. అప్పుడు వాంగ్షూ కమిటీ సిఫార్సు చేస్తే కూడా ఇందిరాగాంధీ మరి ఎలక్షన్లో పోటీ చేసి మనం గెలుస్తామా, ఓడిపోతాం కదా, అందుకని చెప్పి అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం పార్టీని చూసుకొని దేశాన్ని వదిలేసింది, ముంచేసింది అన్నారు ప్రధాని గారు. ఇప్పుడు ప్రధాని గారు బీహార్ ఎన్నికలకు పోయినప్పుడు ఏమన్నాడంటే బీహార్ చాలా వెనుకబడిన రాష్ట్రం, 150,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రకటించాడు. అదే ప్రధానమంత్రి డ్యూయల్ టంగ్ ఏమన్నాడంటే ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా నీతి ఆయోగాన్ని పెట్టినాము, అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు వస్తాయి, గుజరాత్ కి ఎట్లా వస్తాయో తెలంగాణ కూడా అట్లా వస్తాయి, ఆంధ్రప్రదేశ్ కూడా అట్లే వస్తాయి అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడడం జరిగింది. ఆయన డ్యూయల్ టంగ్ ఏంటి, ఎన్నికలకు ముందు ఏం మాట్లాడిండు, ఎన్నికల్లో ఏం మాట్లాడిండు, బీహార్ ప్రజలు ఏ విధంగా తిప్పికొట్టిరు, తిప్పికొట్టినా సరే నేను ఏదైతే మాట ఇచ్చిందో మాట తప్పని 120,000 కోట్లు అన్న మాట ప్రధాని కనుక బీహార్ అమలు చేసి ఉంటే ఈ మాటలు ఎవరైనా నమ్మేవాళ్ళు. కానీ ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట, ఎన్నికలకు ముందు నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు వేస్తాను మాట చెప్పడం, ఈ రోజు ఆ మాటలు మాట్లాడకపోవడం ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. అంటే గతంలో కనుక ఒక క్రమపద్ధతి ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోని కనుక అమలు చేస్తే ఈ రోజు చేసిన దాన్ని హర్షించేవాళ్ళు. ఎక్కడ కూడా అట్లాంటి ఆలోచన విధానం లేదు. డ్యూయల్ టంగ్ తో అవసరానికి అనుగుణంగా ఏ విధంగా ఆ విధంగా యాక్టివిటీస్ ఆయన చేసిన ఆలోచన విధానాన్ని కూడా నమ్మడం లేదు. ఇందిరాగాంధీ గారు ప్రైవేటు బ్యాంకులు ఏవైతే అప్పులు ఇవ్వడం లేదో పేద ప్రజానికానికి అలాంటి బ్యాంకులను జాతీయం చేసి వాళ్ళకి లోన్ ఇచ్చే విధంగా ఇప్పటికి ఇంకా తినేందుకు తిండి లేకుండా రాజీవ్ గాంధీ ఏమన్నాడు క్రియేట్ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీగా మీరు కూడా మమ్మల్ని అనుసరించారు. ఆర్థిక విధానాలను కాంగ్రెస్ పార్టీ సరళీకృత ఆర్థిక విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలను మీరు అనుసరించారా లేదా? మీరు అనుసరించారా లేదా? తీసుకొచ్చిన ఆర్థిక
ఈ దేశం లక్షల ఉద్యోగాలు create ఈ చేస్తాం. దేశంలో మీరు make in 70 India సంవత్సరాల అన్నారు. పరిపాలన Make in India. టాయిలెట్లు Make in లేవు. India అన్నారు. టాయిలెట్లు లేవు. ఎవరు వచ్చింది ఇక్కడ మేక్ ఇన్ ఇండియా పక్షం పెట్టారు. ఇవాళ లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పారు. రామరెడ్డి గారు, ఒక ఇష్యూ మీరు ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు. సరే, గౌరీశంకర్ మీరు ఎట్లా దీన్ని విశ్లేషిస్తారు? కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసింది. అప్పుడే ఒకవేళ నోట్ల రద్దు చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు, ఇంత బ్లాక్ డబ్బు పోగేది కాదు అన్నారు. ఇవన్నీ హిస్టారికల్ మనకు స్టేట్మెంట్స్ ఇవి. ఎందుకనంటే 1962 వార్ చైనాతో వార్ మనం గెలిస్తే డిఫరెంట్ అయ్యేది, ఇట్లా 1965 వార్ ఉండే డిఫరెంట్ అయ్యేది, పాకిస్తాన్ విడిపోకపోతే అసలు పంచాయతీ ఉండకపోతుండే, అన్ని కలిసి ఉంటుండే కదా. దీస్ ఆర్ ఆల్ ఇఫ్స్ అండ్ బట్స్ అన్నట్టు. అతను అయిపోయిన ఒక చరిత్రలో ఒక జరిగిపోయిన ఒక ఘటనలు జరిగినాయి, మంచో చెడు ఒకటి జరిగింది మనకు. ఇప్పుడు పాకిస్తాన్తో డివైడ్ కాకపోతే అసలు ఈ టెర్రరిస్ట్ పంచాయతీ ఉండకపోతుండే కదా, వారిని ఆలోచన చేసి అంత మన వాళ్ళే ఉంటుండే కదా అందరూ. కానీ అలాంటప్పుడు బికాస్ హిస్టారికల్ కొన్ని విషయాలు జరిగిపోయినాయి, మంచో చెడో జరిగింది కాబట్టి దానికి ఇప్పుడు ఉన్నది మన భారతదేశంలో ఏమైనా మన దాంట్లో మనం ఎట్లా మన రాష్ట్రం మన దేశం ఎట్లా మనం కాపాడుకోవాలి, మన దేశం అట్లా మనం అభివృద్ధి చేసుకోవాలని అది ఆలోచన చేసుకోవాలి. కానీ గతం అయిపోయింది ఎందుకంటే కొన్ని విషయాలు ఇప్పుడు 1991లో పివి నరసింహారావు ఏదైతే లిబరేషన్ తీసుకున్నాడు దాని ఇంపాక్ట్ ఇప్పటికీ అదే ఉంది. ఎందుకంటే ఇట్స్ గుడ్ ఇంపాక్ట్, ఇట్స్ టేకెన్ ఏ గుడ్ డిసిషన్. సేమ్ థింగ్ నరేంద్ర మోడీ గారు ఏదైతే బ్లాక్ మనీ ఇప్పుడు ఏదైతే క్యాంపెయిన్ తీశారో కొన్ని రోజులని తెలుస్తుంది మనకు మంచి అయిందా చెడైందా. ఎందుకంటే ప్రాసెస్ నో. ఎందుకంటే ఇప్పుడు టీచింగ్ ప్రాబ్లమ్స్ మాత్రం డెఫినెట్ గా ఉంది, లేదు అని కాదు. ఇంకో 12 నోట్స్ నేను అది కూడా ఆ డెడ్ లైన్ కూడా డెడ్ లైన్ కూడా తప్పే. ఎందుకంటే ఐ డోంట్ థింక్ 50 days కూడా అది మారే అవకాశాలు లేవు. ఒకటి మంచి వచ్చాడు ప్రైమ్ మినిస్టర్ హాస్ టేకెన్ ఎ డిసిషన్, సెంట్రల్ గవర్నమెంట్ హాస్ టేకెన్ డిసిషన్. దానికి ఒక టైం ఇచ్చి డెఫినెట్గా ఒక రోజు ఈ ప్రాబ్లం టీచింగ్ ప్రాబ్లం పోతాయి. ఇంకోటి బేసిక్ ప్రాబ్లం అందేనంటే ఇలిటరసీ. ఎంత స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఫోన్ తీసి నంబర్ కలిపి మాట్లాడతాడు కానీ ట్రాన్సాక్షన్ చేయాలంటే మన చదువుకున్న వాళ్ళకి రాదు. తర్వాత ఎండ లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ దినంకి వెళ్దాం. స్టే ట్యూన్.